పాత్ర ఎంతవరకు ఉంది, దీని వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఇది ఎవరికో సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తో లేదంటే ఒక సంస్థకు సంబంధించింది కాదు, పర్యావరణానికి సంబంధించి మన రాష్ట్రం యొక్క గౌరవం అది. సో దాన్ని కూడా ఈ విధంగా విధ్వంసానికి గురి చేస్తున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నేను ఆల్రెడీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు అనంతలక్ష్మి గారు. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మేడం, మీరు చెప్పినట్టు అదే విధంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఇది మనం కట్టిందో లేదా మన తాతలు కట్టిందో కాదు మేడం. కొన్ని వేల సంవత్సరాల నాటి నుంచి కూడా మన భూమి ఎలా మార్పు చెందుతుంది అనే దానికి ఒక ఉదాహరణ కింద ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి. వీటిని కేవలం వాటిని మనం చూసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ తరాలకి పాస్ చేయాలి తప్ప దీన్ని విధ్వంసం చేసే హక్కు గానీ, దీనిపైన లీజుకి ఇచ్చే హక్కు గానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. సో కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పర్యావరణం అత్యంతగా ప్రేమించేది, ఇంపార్టెన్స్ ఇచ్చేది పర్యావరణం. సో ఈ పర్యావరణానికి సంబంధించిన విభాగానికి వచ్చేసరికి టూరిజం ప్రాంతంగా కానీ మేము కందులు దుర్గేష్ గారితో కానీ అదే విధంగా కన్సర్న్డ్ ఇక్కడ ఉన్న అధికారులతో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం అన్నమాట. అధికారులకు మీరు అన్నట్టు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. సో తప్పకుండా మీకు ఏవైతే చర్యలు ఉన్నాయో కేవలం కింద స్థాయి అధికారులతో మాత్రమే కాకుండా ఇది పూర్తిగా ఈ 6 నెలలుగా అవుతున్నప్పటి నుంచి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో వాటి అన్నిటిపైన చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, రేపు పొద్దున ఇప్పుడు మిగిలిన ఏదైతే ల్యాండ్ ఉందో అది 292 చిల్లర ఎకరాల ల్యాండ్ ఉంది, దాన్ని ఎలా పరిరక్షించాలి, దాంతో పాటు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ మేము గత నుంచి కూడా కోరుకునేది అదే. సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ జరగాలి, దానికి ప్రాపర్ బౌండరీ వాల్ అనేది దానికి క్లియర్ గా సర్వే వాళ్ళు వచ్చి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు విశాఖపట్నంలోనే, వాళ్ళు రావాలి, దానికి ప్రాపర్ దానికి బౌండరీస్ నిర్ణయించాలి. నిర్ణయించిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయినా కూడా ప్రాపర్ బౌండరీ వాల్ అనేది నిర్మించుకోవాలి. దాంతో పాటు బఫర్ జోన్ కూడా ప్రకటించాలి. తదుపరి లోపల సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం కానివ్వండి, దాన్ని పూర్తిగా పర్యాటక పరంగా వచ్చే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు ఆ స్థాయిలోనే ఉంటాయని, లేదంటే పైన నాయకులు చెప్పడం కింద అధికారులు చేసుకుపోవడం కిందే ఉంటుంది అనుకోవచ్చా? మేడం, దీంట్లో మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్ర పోయించే బాధ్యత కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పన్నారు. సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు చాలా త్వరగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు జరిగింది అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి 2 రోజుల క్రితం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చిన వెంటనే రెండో రోజు ఉదయం, ఆ రోజు సాయంత్రం కల్లా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం, సీఎం గారి దృష్టికి వెళ్ళడం, వాళ్ళు వెంటనే ఆదేశించడం, తదుపరి రోజు మార్నింగ్ అధికారులు జాయింట్ కమిషనర్ కలెక్టర్ సంబంధించి అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించడం, దాంతో పాటు ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారు వచ్చేసి లోపలికి వచ్చి సెల్ఫీలు దిగి వెళ్లారంటే, మరి గతంలో ఇదే తవ్వకాలు ఇదే విధ్వంసం రిషికొండ పని జరిగినప్పుడు ఆ రోజు మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చారు మేడం? మమ్మల్ని ఆపలేదు ఆ రోజు. ఈ రోజు మరి గుడివాడ అమర్నాథ్ గారు వైట్ రాయల్ గా లోపలికి వచ్చేసి, అది కూడా సొసైటీ సెల్ఫీ దిగేసి వెళ్ళిపోయారంటే అది మరి ఎంత వాళ్ళకి తెలిసి కూడా, అంటే మీకు తప్పులు జరగకుండా ఏ ప్రభుత్వంలో కూడా ఉండవు మేడం, కానీ తప్పు జరిగిందని తెలిసినప్పుడు ప్రభుత్వం ఎంత ఫాస్ట్ గా స్పందించాలనే విధానం పైన మేము చూస్తాం అనమాట. సో ఈ రోజు మేము ఏ ప్రభుత్వం, మనకి వైసీపీ నుంచి కూడా గుడివాడ అమర్నాథ్ వచ్చారు, లోపల సెల్ఫీలు దిగి వెళ్ళారంటే మరి గతంలో మీరు ఆ డిఫరెన్స్ చూడండి. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నాం, ఈ రోజు ప్రతిపక్షం కూడా సెల్ఫీలు తీసుకోవడం వరకు చూస్తున్నారు, కానీ ఈ 1 నెల నుంచి జరిగిందనేది వారి ఆరోపణ కదా, ఈ స్థాయిలో చేసేస్తున్నారనేది కదా వారి ఆరోపణ. ఆ చేసిన సొసైటీ వాళ్ళు చెప్తున్నారు మేము 6 నెలల నుంచి చేస్తున్నామని చెప్పని. మరి ఏ విధంగా మరి అమర్నాథ్ గారు వచ్చి అక్కడ బాధితుల్ని కలవకుండా, లేదు అక్కడ దాన్ని తవ్వకాలు జరుపుతున్న వాళ్ళని కలవకుండా, ఆ ఎర్రమట్టి దెబ్బల చరిత్ర తెలుసుకోకుండా కేవలం వచ్చి సెల్ఫీ దిగేసి వెళ్ళిపోయారంటే దాన్ని ఏమని చెప్పాలి? అంటే గుడ్డకాలు చేసి ముఖం మీద వేస్తాం మీరు తుడుచుకోండి అని చెప్పే విధంగా ఆయన ఇమ్మెచ్యూర్ గా చేస్తారని అనుకోవాలి. గతంలో అంటే పాపం ఆయన పోనీ కార్పొరేటర్ గా స్థాయి నుంచి వ్యక్తి, కానీ ఈ రోజు మాజీ మంత్రి, ఆయన మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి అసలు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుసుకోకుండా ఇది మొత్తం ఇప్పుడే జరుగుతుందని చెప్పడం నిజంగా ఫూలిష్ గా అనిపిస్తుంది మేడం మాకైతే. ఆయన చాలా ఫ్రీగా లోపలికి వచ్చారు, రేపు కూడా రమ్మనండి, ఆ తవ్వకాలు జరుగుతా ఉంటే కనుక ప్రశ్నించండి. మీకు వచ్చిన వెంటనే స్పందన, రియాక్షన్ టైం అనేది ఎంత ఫాస్ట్ గా ఉందో మీరు చూడండి మేడం. ఈ రోజు మేము చెప్తున్నాం కదా, తప్పకుండా అధికార పక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర జనసేన పార్టీ మేము పార్టీగా మేము పోషిస్తాం. ఈ ఎర్రమట్టి దెబ్బలు పరిరక్షించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో ప్రజలు నమ్మకం కల్పించవచ్చు, ఇప్పుడున్న ఎర్రమట్టి దెబ్బలు ఏ స్థాయిలో ఉన్నాయి ఆ స్థాయిలో కంటిన్యూ అవుతాయి తరతరాలకి. మీ గవర్నమెంట్ ఉన్నంత వరకు మేడం ఒకటండి, ఒక మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేది కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమి కదపకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. లక్ష్మణ్ రావు గారు తప్పకుండా మేడం చెప్పండి. అశయ్ గారు, గతంలో ఎవరికైతే భూమి